సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము ఈ పూట ధ్యానం చేద్దాము. అపియాకు పుట్టిన బెకెరూతు కుమారుడైన షేరునకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధములు వెతుకమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యమును తిరిగి షాలిషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షయాలీము దేశమును దాటి సంచారం చేసిరు కానీ అవి కనబడకుండును. బెన్యామీనుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదురము, గార్ధముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మా దైవమా, మీకు వందనాలు. మీ కృపలో, మీ దయలో ఈ రాత్రి ఇదిగో మేము చదివిన లేఖన భాగాల నుండి ఇదిగో మాతో మీరు మాట్లాడి ఇందులో ఉన్న సత్యాన్ని మేము గ్రహించడానికి ఇదిగో సర్వసత్యంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని వచ్చిన నన్ను ఇదిగో మీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆత్మతో నడిపించి ఇదిగో మీ వాక్యానికి మాకు బోధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ 9వ అధ్యాయము సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటే, 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని కోరారు. సో వారి కోరిక మేరకు దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక దైవికమైన ఏర్పాటు ఈ 9వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ 9వ అధ్యాయాన్ని కానీ విభజిస్తే 5 భాగాలుగా విభజన చేయగలిగితే మొదటి 5 వచనాలు సౌలు పరిచయము, గాడిదలు కోల్పోవడం. తర్వాత 5 వచనాలు సమూయేలు యొద్దకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం. తర్వాత 5 వచనాలు సౌలు సమూయేలు కలవటం. తర్వాత 3-4 వచనాలు దేవుడు సమూయేలుతో ముందుగానే చెప్పడం. చివరికి సమూయేలు సౌలు మధ్య సంభాషణ జరగడం జరుగుతుంది 9వ అధ్యాయంలో. సరే, ఈ పూట దేవుని యొక్క దైవిక ఏర్పాటు అంటే ఏమిటో ధ్యానం చేద్దాం. గాడ్ డివైన్ ప్రొవిడెన్సీ, దేవుని యొక్క దైవిక ఏర్పాటు కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎలా జరుగుతుందో ఈ 5 వచనాల నుండి మనకి అర్థమవుతుంది. సో మొట్టమొదటి వచనము మరి సౌలు యొక్క కుటుంబ నేపథ్యం తెలియపరచబడుతుంది. సౌలు యొక్క కుటుంబ నేపథ్యం అంటే చూడండి, అప్పుడప్పుడు కూడా మీ దేవురు ఏంటి అన్నప్పుడు మనది కొద్ది గొప్ప హిస్టరీ అనుకో చాలా గట్టిగా చెప్తాం, లేదంటే సింపుల్గా మాదండి పలానా ఊరు అని చెప్తాం. ఇక్కడ సౌలు యొక్క కుటుంబం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇంచుమించు 5 తరాల పేర్లు కనపడుతున్నాయి. వీళ్ళ వంశావళిలో ఎన్ని తరాలు? 5 తరాల పేర్లు కనపడుతున్నాయి. ఒకసారి మనం చూడండి. 1వ వచనం లెక్కేయండి. అపియాకు పుట్టిన బెకెరూతు కుమారుడైన షేరునకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అని బెన్యామీనుడు ఒకడు ఉండెను. అందులో అపియా అనబడుతున్నవాడు ఒకడు, బెకెరూతు అనబడుతున్నవాడు రెండోవాడు, షేరూరకు అనబడుతున్నవాడు మూడోవాడు, అబియేలు అనబడుతున్నవాడు నాలుగోవాడు, కీషు అనబడుతున్నవాడు 5వవాడు, సౌలు గురించి మాట్లాడుకుంటే 6వవాడు. సో ఈ వచనంలోనే వీళ్ళ యొక్క వంశము, వీళ్ళ యొక్క సామాజిక స్థితి, వీళ్ళ కుటుంబ నేపథ్యం చాలా పెద్దది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కీషు అనే వ్యక్తి సౌలు యొక్క తండ్రి. ఏ సౌలు? ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు అనబడుతున్న సౌలు యొక్క తండ్రి. ఇతడు బెన్యామీను గోత్రం వాడని మనకి ఇక్కడ రాయబడి ఉన్నది.
నిజానికి మరి బెన్యామీను గోత్రం అనేది ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో కడపటిది, అనగా చివరిది. పైగా అత్యల్పంగా భావించిన ఈ గోత్రం నుండే దేవుడు ఒక రాజుని ఎంపిక చేశాడు. ఎందుకంటే బెన్యామీను అనేవాడు యాకోబుకు పుట్టినటువంటి 12 కుమారుల్లో లాస్టోడు. ఈ బెన్యామీను గోత్రం పెద్దగా ఎన్నిక లేకుండా ఉండేది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క జనసంఖ్య చాలా తక్కువ. కాబట్టి పెద్దగా ఎన్నిక చేసేవారు కాదు. అయినా సరే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కాబోయే రాజుని ఏ వంశం నుండి ఎన్నుకున్నాడో తెలుసా? ఎవరైతే ఎన్నిక చేయలేదో ఆ యొక్క వంశం నుండే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజును ఏర్పాటు చేయాలని తలచి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనము గమనించగలిగితే ఈ యొక్క కీషు అనబడుతున్న వ్యక్తి మరి భాగ్యవంతుడు, పరాక్రమం గల భాగ్యవంతుడంట. భాగ్యవంతుడంటే ధనవృద్ధి కలిగిన వాడు. కీషు కేవలం ఆర్థిక సంపాదన మాత్రమే కాకుండా బలవంతుడు, శక్తివంతుడు అని కూడా రాయబడి ఉన్నది. కీషు అంటే సౌలు తండ్రి ధనవంతుడు మాత్రమే కాకుండా ఆయన బలవంతుడు, సత్యవంతుడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సౌలు యొక్క ఫ్యామిలీ సమాజంలో మంచి ప్రభావం కలిగి గౌరవం కలిగినటువంటి కుటుంబము. ఎందుకు ఈ కుటుంబ నేపథ్యాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తున్నాడు. కాబట్టి సౌలు యొక్క కుటుంబ నేపథ్యము ఆర్థికంగా బలమైనది, సామాజికంగా కూడా గొప్పది. సో ఈ వచనం సౌలు యొక్క లోక సంబంధమైన నేపథ్యాన్ని చూపించిన మరి రాజు యొక్క ఎంపిక, దైవ ప్రణాళిక ఏటన్నది ఈ వచనం నుండి మనం తెలుసుకోవచ్చు. సో మొట్టమొదటిగా ఈ వచనంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే సౌలు యొక్క వంశం ఎంత ముఖ్యమైనదో క్రీస్తులో కూడా మన గుర్తింపు అంతే ముఖ్యమైనది. ఒక మాట మీరు సరిగా వినలేదేమో, నేను మళ్ళీ చెప్తున్నాను. సౌలు యొక్క వంశం గొప్పది కదా. ఇక్కడ 5 తరాల పేర్లు, వాళ్ళు భాగ్యవంతులు, పరాక్రమవంతులు అని చెప్పడం ద్వారా సౌలు యొక్క కుటుంబం యొక్క నేపథ్యం గొప్పది కదా, గొప్పదే కదా. కానీ ఇక్కడ ఎంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? క్రీస్తులో కానీ మనం ఉండగలిగితే సౌలు కుటుంబ నేపథ్యం కంటే మన నేపథ్యం ఇంకా గొప్పదని చెప్తున్నాను. అంటే సౌలు వంశం ఎంత ముఖ్యమైనదని మనము గర్వంగా గౌరవంగా చెప్తున్నామో, క్రీస్తులో కానీ మన గుర్తింపు ఉంటే సౌలు కంటే గొప్ప నేపథ్యం కలిగిన వారు మనం. సౌలుకి ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తాత ముత్తాతల గురించి వచ్చింది. మరి ఈరోజు నీ బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్ ఎవరో తెలుసా? మన ప్రభు అని యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? మన వెనకాల ఉన్న మన గుర్తింపు, లేదా మన ముందరున్నటువంటి మన గుర్తింపు ఎవరంటే యేసుక్రీస్తే. మరి సౌలు తన కుటుంబ నేపథ్యాన్ని బట్టి అంత గొప్పోడని చెప్పుకుంటే మరి మన ప్రభు అని యేసుక్రీస్తును మనము ఎంత గొప్పగా చెప్పుకోవాలో, అలాగే మనం ఎంత గొప్పవారమో ఒకసారి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఈ మాట. చూడండి, కొన్నిసార్లు కుర్రాడు దెబ్బలాడుకున్న తర్వాత వీడు వాడిని తరుముతుంటే ఈ పిల్లోడు త్వరగా ఇంటికి పోయి వాళ్ళ నాన్న వెనకాల పోయి ఈసారి ఇలా చెయ్యి చెప్తాడు. ఆడి ధైర్యం ఎవరో ఈసారి వాళ్ళ నాన్న. లేకపోతే కొన్నిసార్లు కొంతమంది పిల్లలు మా సంగతి ఏంటో తెలుసా, మా స్తోమత ఏంటో తెలుసా, లేకపోతే మా నాన్న ఏంటో తెలుసా అని ఎవరిని పరిచయం చేస్తారు? వాళ్ళు బ్యాక్గ్రౌండ్ పరిచయం చేస్తారు. ఇక్కడ మనం కానీ మన బ్యాక్గ్రౌండ్ యేసుప్రభు అయితే, ఆయనలో కానీ మన గుర్తింపు ఉంటే ఇక్కడ సౌలు కుటుంబం కంటే మనం చాలా గొప్పవారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాట ఏంటంటే, నిజానికి సౌలు కుటుంబం వాళ్ళ కుటుంబం ఒకటే గొప్పదైనా వంశపారంపర్యంగా వాళ్ళు ఎన్నిక లేనటువంటి వారు. వంశపారంపర్యంగా బెన్యామీను గోత్రం అనేది ఎన్నిక లేనటువంటి గోత్రం. కానీ దేవుడు ఆ ఎన్నిక లేని వారి మీదే తన యొక్క దృష్టిని, తన కృపను ఉంచాడు. ఒకవేళ ఇక్కడున్న మనము కూడా నేను ఎన్నిక లేని దాన్ని, నన్నెవరు పట్టించుకుంటారు, నన్నెవరు చూస్తారు అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎన్నిక లేని వారి మీద దేవుడు తన కృపను చూపుతున్నాడు.
మనుషులు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడనే విషయాన్ని మనము మరి జ్ఞాపకం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ మూడోది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఎంపిక సర్వభౌమాధికారమైనది. అంటే ఇక్కడ దేవుడు ఎంపిక విషయంలో ఆయన యొక్క సార్వభౌమాధికారం ఎలాగుంటుంది ఎవరన్నది మనము చెప్పలేము. దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా ఎన్నుకుంటాడు. అతని యొక్క ఎంపిక అనేది సార్వభౌమాధికారం, అంటే ఎవరు కూడా ప్రశ్నించలేనిది. కాబట్టి మొదటి వచనంలో సౌలు యొక్క కుటుంబ నేపథ్యం ఇది. ఇక రెండవ వచనం జ్ఞాపకం చేసుకుంటే, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడని సౌలు యొక్క బాహ్య లక్షణాలు వివరించబడుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ వచనంలో కుటుంబ నేపథ్యం వివరించబడితే, ఇప్పుడు ఓన్లీ సౌలు యొక్క బాహ్య లక్షణాలు అంటే అతని రూపము, అతని ఎత్తు, యవన కుమారుడు ఏటి అన్నది ఈ రెండో వచనంలో మనకి కనబడతా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే సౌలు యొక్క వ్యక్తిగత పరిచయం అనేది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. చూడండి, సౌలు అను పేరుకి అర్థము కోరదగిన వాడు లేదా అడిగినవాడు అని అర్థం. సౌలు అనే పేరుకి అర్థం ఏంటి? కోరదగినవాడు లేదా అడిగినవాడు అని అర్థం. మాకు రాజు కావాలని ఎవరు అడిగారు? ఇశ్రాయేల్ ప్రజలు అడిగారు. సో అడిగినందున సౌలు అనే మాటకు అర్థం ఏంటి? అడిగినవాడు లేదా కోరదగినవాడు అని అర్థము సౌలు అనే మాటకి. సో ఇక్కడ సౌలు యొక్క బాహ్య లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటే, ఆ రెండో వచనంలో చెప్పబడిన మాట, అతడు బహు సౌందర్యం గల యవనుడు, వెరీ హ్యాండ్సమ్ బాయ్. ఎందుకంటే అక్కడే మరి దేవుడు తన యొక్క సౌందర్యం గురించి చెప్పబడిన మాట. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఎందుకంటే ఇశ్రాయేలీలో అప్పటికి ఉన్న 12 గోత్రాల్లో అందరికంట అందగాడు, సౌందర్యం గలవాడు ఎవడంటే ఈ సౌలే. రెండోది, ఈ సౌలు గురించి మాట్లాడుకుంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, ఇశ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఎవడునూ లేడు అని రాయబడ్డది. ఇశ్రాయేలీలు అంటే ఏంటి? 12 గోత్రాల్లో అతను వంటి సుందరుడు ఎవడు కూడా లేడంట. అంటే బహుశా వీళ్ళందరిలోనూ కూడా సౌందర్యం గలవాడు ఎవడంటే సౌలు అన్నది ఇక్కడ రెండో మాట. ఇక మూడో మాట సౌలు గురించి ఆలోచన చేస్తే చూడండి, అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే అందరూ ఒక కామన్గా ఒక స్థాయిలో ఉంటే ఈ మనుషులందరూ కూడా అతని భుజాల దగ్గరికి వచ్చేవారు. ఎవరి భుజాల దగ్గరికి? సౌలు యొక్క భుజాల దగ్గరికి. సామాన్య మనుషులందరూ సౌలు భుజాల దగ్గరికి వస్తే ఈయన ఇంకెంత పొడవు ఉండేవాడో. ఓ రకంగా చెప్పాలంటే ఆజానుభావుడు. ఏ బావుడు? ఆజానుభావుడు. ఆజానుభావుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈ 2 చేతులు ఇలా నిలబెట్టగలిగితే, ఎవడు చేతులైతే మోకాలు దాటేసి కిందకు ఉంటాయో వాడు ఆజానుభావుడు అన్నమాట. సో అంత ఎత్తుగలవాడు అనమాట. ఇశ్రాయేలీలో అతను వంటి సుందరుడు లేడు. పైగా అతని యొక్క మరి భుజాలు ఇతరుల కంటే ఎత్తుగలవాడు అని రాయబడి ఉన్నది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇతర దేశాలు యొక్క రాజుల వలె కావాలని కోరుకున్న విధంగా ఇక్కడ సౌలు యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఏం కోరుకున్నారు? మాకు రాజు ఉండాలి, అతడు మా ముందర పరిగెత్తాలి, మా గుర్రాల ముందర అతను ఉండాలి, మమ్మల్ని ఏలాలి, మమ్మల్ని పరిపాలించాలి. ఓ రకంగా చెప్పాలంటే మా రాజును చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడాలి అన్నట్టుగా ఎవరి ఆశ ఇది? ఇశ్రాయేల్ ప్రజల ఆశ. అంటే వీళ్ళ ఆశ భౌతికంగా ఆలోచించారా, ఆధ్యాత్మికంగా ఆలోచించారా? భౌతికంగానే ఆలోచించారు. ఇప్పుడు దేవుడు కూడా వాళ్ళకు తగ్గ లక్షణాలు కలిగిన వ్యక్తినే ఎన్నుకున్నాడు. ఒకవేళ వీళ్ళు కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఒకవేళ ఆధ్యాత్మికంగా ఆలోచన చేసి ఉండుంటే
మరి దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని ఎంపిక చేసేవాడో తెలియదు, కానీ వీళ్ళ ఆశకు తగ్గ, వీళ్ళ కోరిక తగ్గ భౌతిక సంబంధమైన వ్యక్తిని దేవుడు వీళ్ళకి పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు అదే ఆశపడ్డారు. మా రాజు అనేవాడు చాలా పెద్దగా ఉండాలి, ఆజానుభావుడిలాగా ఉండాలి, అతను మా ముందర నడుస్తూ ఉంటే మాకు ఒక పెద్ద బలం కింద ఉండాలి అన్నట్టుగా బాహ్య లక్షణాలు కోరుకున్నారు. ఇక్కడ దేవుడు కూడా వారి కోరిక ప్రకారంగానే బాహ్యంగా ఆకర్షించే ఒక అందమైన వ్యక్తిని అక్కడ వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేసుకుందాం. బాహ్య సౌందర్యం, ఆంతర్గత సౌందర్యం. ఏ సౌందర్యం? బాహ్య సౌందర్యం, ఆంతర్గత సౌందర్యం. సౌలు నిజానికి బాహ్యంగా చూస్తే చాలా పెర్ఫెక్ట్ రాజు అని చెప్పాలి. ఎందుకంటే అతను అంత అందగాడు లేడు, అతను అంత పొడగు కూడా లేడు, ఆజానుభావుడు. కానీ తర్వాత కథనంలో చూస్తే అతని యొక్క హృదయము దేవుని వెంబడించలేదు. తర్వాత మనం ముందు చూసినప్పుడు సౌలు యొక్క హృదయం ఎవరిని వెంబడించలేదు? దేవుణ్ణి వెంబడించలేదు. అతనిలో అవిధేయత, అహంకారం బాగా మెండుగా వచ్చేసాయి. దానివల్ల తప్పిపోయాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకున్నారు? మా రాజు అనేవాడు ఎలా ఉంటే బాగుండని కోరుకున్నారు తప్ప వాళ్ళ ఆంతర్గతమైనటువంటి లక్షణాలు వాళ్ళు ఆలోచన చేయలేదు. సో దేవుడు బాహ్య స్వరూపాన్ని చూడట్లేదు. ఏ స్వరూపాన్ని చూడట్లేదు? బాహ్య స్వరూపాన్ని చూడట్లేదు. మరి ఏం చూస్తున్నాడు? ఒకసారి మనం ఇదే సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 16వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూస్తే, సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెట్టినని ఎవరి గురించి మాట్లాడిన మాట తెలిసేది? సౌలు తర్వాత దావీదు యొక్క ఎంపిక విషయంలో దేవుడు దావీదు గురించి లేదా ఒక రాజు గురించి చెప్పినటువంటి స్టేట్మెంట్. మరి దేవుడు పై రూపాన్ని చూడలేనప్పుడు, మనుషులను లక్ష్యపెట్టే వాటిని దేవుడు లక్ష్యపెట్టినప్పుడు, మరి సౌలునేటి ఇలాంటి రాజుని దేవుడు ఎంపిక చేశాడంటే వీళ్ళు అలాంటి రాజు కావాలని కోరుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ కోరిక తగ్గనే అలాంటి రాజు దొరికాడు. ఒకవేళ వీళ్ళ ఆలోచన మంచిదయ్యి ఆధ్యాత్మికంగా ఏదైతే దేవుడు కూడా వాళ్ళకు ఒక మంచి నమ్మకమైన రాజుని ఎంపిక చేసేవాడేమో. కానీ తర్వాత మాత్రం ఈసారి దేవుడు దావీదు విషయంలో పై రూపాన్ని చూడలేదు. ఏ రూపాన్ని చూశాడంట? హృదయాన్ని చూశాడు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా దేవుడు ఎవరి పై రూపాన్ని చూడట్లేదు, ఎవరి అందాన్ని క్యాల్కులేట్ చేయట్లేదు, ఎవరి యొక్క ఆర్థిక స్తోమతను క్యాల్కులేట్ చేయట్లేదు, ఎవరి యొక్క భౌతిక, ఆర్థిక, సామాజిక అందచందాలని దేవుడు క్యాల్కులేట్ చేయట్లేదు. అతడు హృదయము దేవునికి దగ్గరగా ఉందా లేదా? అందుకే దావీదుని గురించి దేవుడు చెప్పిన మాట, అతడు నా హృదయానుసారుడు. ఎవరు? దావీదు. అంటే దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడు? బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడా, లేదా బాహ్య లక్షణాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాడా, ఆంతర్గతమైనటువంటి లక్షణాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాడా? చెప్పాలి మీరే. బాహ్య సంబంధమైన దానికంటే ఆంతరంగికంగా దేవుడు మనం ఏమై ఉన్నదన్నదో చూస్తున్నాడు. కానీ మనం ఏం చూస్తామంటే బాహ్య సంబంధమైన విషయాలు బట్టి మనం గొప్పోళ్ళ కింద, లేదా ఉన్నవాళ్ళ కింద, లేదా తక్కువ వారి కింద, లేదా ఎన్నిక లేని వారి కింద మనం అంచనా వేస్తాం. కానీ దేవుడు దేన్ని అంచనా వేస్తున్నాడు? బాహ్య రూపము, బాహ్య అందచందాలు, భౌతికమైనది ఏ చూడలేదు, ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. సో ఇదే విషయాన్ని నూతన నిబంధన లేఖనాల్లో మనం ఆలోచన చేయగలిగితే, ఒక్కసారి మనము పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. జడలో అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారంకు మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అంతేకాదు అది దేవుని దృష్టికి మిగులు విలువగలగది.
కొత్త నిబంధనలో కూడా దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? హృదయ అలంకారానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, జడలు అల్లుకున్నటియో, బంగారు నగలు పెట్టుకున్నటియో, వస్త్రాలు ధరించుకున్నటియో, వెలుపుట అలంకారం మీద మీరు ఫోకస్ పెట్టకండి. చూడండి, మనం సాధారణంగా కొన్నిసార్లు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ముఖ్యంగా స్త్రీలు అనబడుతున్నవారు. సమాజంలోకి వెళ్తే నేను ఎలా కనపడాలో తెలుసా? నా స్టేటస్ ఏంటో వాళ్ళకి తెలియాలంటే నా వస్త్రం, నా బంగారాలు, నా ఆభరణాలు, లేకపోతే నా యొక్క విధానం ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలని కొంతమంది ఆలోచన కలిగి ఉంటే ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ముఖ్యంగా స్త్రీలు అనబడుతున్న వారికి 3వ అధ్యాయం 1వ వచనంలో, అటువల్లే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని చెబుతూ, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్టవచ్చు. ఒకవేళ మీ భర్త విశ్వాస అయితే మీ యొక్క విశ్వాస రాబడిని బట్టి మీ భర్తను ఏం చేయొచ్చు? ప్రభువులోకి రాబట్టవచ్చు. కానీ మీరు దేని మీద ఫోకస్ పెడుతున్నారు తెలుసా? బాహ్య సంబంధమైన దాని మీద ఫోకస్ పెడుతున్నారు. ఎక్కువగా నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, నేను ఏ రకమైన జడలు వేసుకోవాలి, నేను ఏ విధమైన నగలు వేసుకోవాలి, లేదా ఏ విధంగా అలంకరించాలి అన్న దాని మీద మీరు ఉండక, చూడండి 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయి అలంకారం గల, అంటే ఎప్పటికీ చెడిపోయినటువంటి అలంకారం గల మీ హృదయపు ఆంతరంగిక స్వభావము ఏమై ఉండాలంట? మీకు అలంకారంగా ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే అది దేవుని దృష్టికి విలువైందని చెప్తున్నాడు. మీకు ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి మనం ఎస్తేరు గురించి కూడా ఆలోచన చేద్దాం. ఒకసారి చూడండి, ఎస్తేరు ఏ విధంగా ఆమె సిద్ధపడి రాజు దగ్గరికి వెళ్ళింది అన్నది మనకి అర్థమైనటువంటి విషయమే. ఒకసారి మీరు చూడండి, ఎస్తేరు గ్రంథం తీయండి. తీసారా? రెండవ అధ్యాయం చూడండి, 12వ వచనం చూస్తే, 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థాలతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసాలు అయిన తర్వాత రాజైన అహశ్వరోషు యొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది చూడండి రాజునొద్దకు ఆ విధంగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరును వారి పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోకి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరుకునునో అది ఆ స్త్రీకి ఈయుట కద్దు. ఉదాహరణకి ఈ రోజున ఒక స్త్రీ రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏంటి? ఆయన్ని దృష్టిలో ఈమె నా కాబోయే భార్యగా రెడీ కనిపించాలంటే ఉదాహరణకి ఒక స్త్రీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే ఇంకన్నీ వాళ్ళు ఏం చేయాలా? ఇవ్వాలా. ఆమె ఎలా తయారవుతుందో ఏమో, మొత్తానికి రాజుగారి దృష్టిలో పడాలి ఆమె. అందుకొరకు వాళ్ళు ఏమడిగితే అవి ఇచ్చేసేవారంట. కానీ చూడండి 14వ వచనంలో, సాయంత్రం మంది ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నంలో కాయు రాజు యొక్క షండుడైన షహేజ్గేజు అను అతను వశంలోనున్న 2వ అంతఃపురమును తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమె పేరు పెట్టి పిలిస్తేనే కానీ ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండాను. ఈసారి చూడండి 15వ వచనం, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన్న తండ్రి అయిన అబీహేలు కుమార్తెగా ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, అది ఇంపార్టెంట్ మాట చూడండి అక్కడ, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఏడు తెలుసా అర్థం? ఏగే అనబడుతున్న వ్యక్తి, అమ్మా రాజుగారి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఇదిగో నేను చెప్పినట్టుగా ఇలాగ అలంకరించుకుని వెళ్ళంతే. ఎందుకని? రాజుగారి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు, రాజుగారి మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు, రాజుగారు కాబోయే భార్య ఎలాగుంటుందో నాకు తెలుసు. కాబట్టి
నేను నిర్ణయించిన ప్రకారం నువ్వు వెళ్తే నువ్వు రాజు దృష్టిలో పడతావంటే, ఇక్కడ ఎస్తేరు ఏగే నిర్ణయించిన దాని తప్ప అంతకంటే ఏమీ అడగలేదంట. మన భాషలో చెప్పాలంటే నాకు పాపిడి బిల్ల ఇవ్వండి, లేకపోతే నేను ఇక్కడ ఇంకా వెరైటీగా తయారవుతాను, నా జడ ఇలా కాదు అలాగే వేసుకుంటాను అని ఎగస్టాలు ఏమీ పోలేదంట. అక్కడ రాయబడిన మాట మరలా చదువుతున్నాను చూడండి, 15వ వచనం లాస్ట్ నేను చదువుతున్నాను. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఆ ఏమీ కోరలేదు. ఇలా చూడండి, ఏగే అనేవాడు సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు, ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ దైవజనుడు సంఘాన్ని ఎలా తీర్చిదిద్దితే బాగుంటుందో అన్నది వాక్యం తెలిసినటువంటి సేవకునికి తెలుసు. కాబట్టి సేవకుడు వాక్యానుసారంగా సంఘాలను పెంచాలనుకున్నప్పుడు సంఘం ఏం చేయాలి తెలుసా? అలాగే ఉండాలి, ఎగస్ట్రాలు చేయకూడదు. ఈ ఎస్తేరు ఏం చేసిందంట? ఆ షండుడైనటువంటి ఏగే నిర్ణయించిన అలంకారం తప్ప ఇంక ఎగస్ట్రా అడగలేదంట. అంటే ఈమెకి కూడా అడిగే హక్కు ఉంది, నాకు అది కావాలి ఇది కావాలి ఇది కూడా నేను పెట్టుకుని వెళ్తానని అనలేదంట. అయ్యా మీరు ఏం చెప్తే అదే. అంటే ఎవరి మాటకు విలువ ఇచ్చింది ఇక్కడ? ఆ యొక్క షండుడైనటువంటి ఏగే మాటకు విలువ ఇచ్చింది. ఆమె అలంకారంగా అంటే ఇక్కడ ఏమీ ధరించుకోలేదని కాదు, ధరించుకుంది. ఎంత ధరించుకోవాలో అంతే ధరించింది. ఒక సేవకుడుగా ఏగే చెప్పిన మాటను గౌరవించి, ఎందుకంటే రాజు యొక్క విధానం ఎలాగుంటుందో ఎవరు తెలుసు? ఏగే తెలుసు. అంటే ఈ సమయంలో నేను దేవుని యొక్క సేవకుడు మాట ఆలకించండి అని ఇండైరెక్ట్గా చెప్పడం కాదు నా ఉద్దేశం. దైవ సేవకుడికి తెలుసు సంఘాన్ని ఎలాగ తీర్చిదిద్దితే దేవుడికి ఇష్టమో, సంఘాన్ని ఎలా తీర్చిదిద్దితే ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టమో సేవకునికి తెలుసు. అందుకే సేవకుడు కొన్నిసార్లు మీకు కష్టమైన జరే, కొన్ని మాటలు మీకు ఇబ్బంది అయినా జరే, కొంత కఠినమైన జరే, అలాగ మీకు చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? మీరు ఎవరి రూపంలో మారాలని? కాబోయే భర్త యొక్క ఓరుడు అనబడుతున్న యేసుక్రీస్తుకి ఇష్టకరంగా మారాలని సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు కష్టమైన కఠినమైన మిమ్మల్ని సైన్ అప్ చేస్తుంటాడు. కానీ అది మీకు కొన్నిసార్లు దుఃఖం అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు. కానీ సేవకుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? అల్టిమేట్గా మిమ్మల్ని ఎవరి దృష్టిలో పడాలని చెప్పాలి? ఎవరి దృష్టిలో పడాలని? దేవుని యొక్క దృష్టిలో మీరు పడాలన్న ఉద్దేశం తప్ప మరొకటి కాదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మీరు ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నాను. చూడండి, ఒకసారి మీకు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము పౌలు భక్తుడు సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాట చూడండి, 28వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి ఏం చెప్తున్నాము? బుద్ధి అని మేము అనుకుంటే, బుద్ధి కాదు పాస్టర్ గారు కావాలని చెప్తున్నారంటే నేనేం చేయలేను కదా. చూడండి, అక్కడ పౌలు అంటున్నాడు, సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయన్ని ప్రకటిస్తున్నాము. ఎందుకని? అందు నిమిత్తము నాలో బలంగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కారణం ఏంటి తెలుసా? ఒక రోజున మిమ్మల్ని అందరినీ ఎవరి ఎదురు నిలబెట్టాలని? క్రీస్తునందు నిలబెట్టాలని. ఆ ఉద్దేశంతో మేము ఏం చెప్తున్నాము? మీకు బుద్ధి చెప్తున్నాము. పాస్టర్ గారు బుద్ధి చెప్పట్లేదు, నన్నే అన్నాడు, నా కొరకే అన్నాడు అనుకుంటే నష్టపోయేది ఎవరు? నువ్వే. ఈ దైవ సేవకుడుగా ఇక్కడ ఉన్న వ్యక్తి ఇలా చూడండి, హృదయంలో ఉన్న కక్షను బట్టి, ఒక వ్యక్తి మీద ఉన్న కక్షను బట్టి ఏనాడైనా తప్పుగా మాట్లాడాడు అనుకో అది ఆయనకే చెల్లుతుంది. కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడాడు అనుకో, అది నువ్వు సేకరించలేదనుకో అది నీకే నష్టం. ఎందుకు ఈ మాట చెప్తుందో తెలుసా? ఇక్కడ ఏగే అనబడుతున్న వ్యక్తి తను నిర్ణయించిన కొలత చొప్పున కాకుండా అంతకు మించి ఎస్తేరు ఏం చేయలేదంట, ఇంకేమీ అడగలేదంట. అలాగే వెళ్ళింది. చూడండి, అక్కడ రాజుగారు ఏం చేశాడు చూడండి, 16వ వచనంలో, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహశ్వరేషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజు నగర్లోకి అతని యొద్దకు రాగా
స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యం పొందెను. అతడు రాజకిరీటాన్ని ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా నియమించను. ఎప్పుడు దేవుడు నిర్ణయించిన కొలతల ప్రకారం నువ్వు జీవిస్తే, దేవుడు నిర్ణయించిన కొలతల ప్రకారం సంఘం అనబడుతున్న వారు దీవిస్తే, రేపు రాబోయే రాజుకి భార్యలుగా మారుదు. దేవునికి మహిమ కలుగును గాక. లేదండి, మీరెవరు షైనప్ చేయకండి, మీరెవరు బుద్ధి చెప్పకండి, మీరెవరు గద్దించకండి, మా అంతటి మేము షైనప్ అయిపోతాం, రెడీ అయిపోతాము అని మీరు అనుకుని అంతర్శక్తి సామర్థ్యాలు ఉంటే నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ ఒక సేవకునిగా మా ప్రయత్నాలు ఏంటో తెలుసా? మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలోకి నడిపించాలని. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కావాల్సింది బాహ్య సౌందర్యము కాదు. ఏ సౌందర్యం? ఆంతరంగిక సౌందర్యం. సో ఆంతరంగిక సౌందర్యం నువ్వు కావాలంటే దేన్ని ఆధారం చేసుకోవాలా? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఇది దేవుని దృష్టికి బహువిలువైందంట. ఏది? ఆంతరంగికమైనటువంటి లక్షణము. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నూతన నిబంధన లేఖనాల్లో కూడా బాహ్య సౌందర్యం కంటే ఆంతరంగికమైన సౌందర్యానికే విలువిస్తున్నాడు. రెండోది, ఇక్కడ సౌలుని పిలిచింది దీనత్వంతో ఉండమని చెప్పడానికి. ఎలా ఉండమని చెప్పడానికి? దీనత్వంతో. ఎందుకంటే దేవుడు ఒకసారి మీరు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంట? వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వారిని దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంట? బలహీనులైన వారిని ఏర్పరచుకుంటాడంట. అలాగే ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయడానికి లోకంలో దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంట? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే మనము ఆయన మూలంగా మరి యేసుక్రీస్తునందు ఉన్నాం. చూడండి, దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులంట, ఎన్నిక లేని వారిని అనబడుతున్న వారిని సిగ్గుపరచడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని అంట. అంతేకాదు, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో ఉన్న వారిని, వెర్రి వారిని ఏం చేస్తున్నాడంట? పిలుస్తున్నాడంట. ఇప్పుడు సౌలు యొక్క గుణ లక్షణాలు కూడా చూసుకుంటే, ఆయన యొక్క గోత్రం కానీ ఆయన కానీ పెద్ద ఎన్నిక తగిన వాడు కాదు. ఏంటి? ఆంతరంగిక విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే. కానీ బాహ్యంగా సౌలు కుటుంబం గొప్పదే, సౌలు కూడా భాగ్యవంతుడే లేదా అందగాడే. కానీ ఆంతరంగా చూస్తే అంత గొప్పలు ఏం కాదు. అయినా సరే దేవుడు ఏం చేశాడు? సౌలుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకున్నాడు. కానీ రాను సౌలు విధానం దేవునికి చాలా బాధ కలిగించింది. కాబట్టి ఈ యొక్క మాట నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టలేదు, హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. రెండోది, దేవునికి విధేయత, దీనత్వం ముఖ్యం. అవిధేయత ఎప్పుడు కూడా దేవుని నుండి మనుషుల్ని దూరం చేస్తూనే ఉంటుంది. ఇది 2వ వచనం మనం నేర్పుతున్న విషయం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం దగ్గర రండి. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గార్ధములను వెతకమని చెప్పాను. చూడండి, గార్ధములు అనగా గాడిదలు. గార్ధములు అంటే ఏంటి? గాడిదలు. ఇక్కడ గాడిదలు తప్పిపోయి అంట. అందుకు కీషు అనగా సౌలు యొక్క తండ్రి, ఒరే బాబు, మన పనివాళ్ళలో ఒకరిని తీసుకుని మన గాడిదలు తప్పిపోయి వెతకమని సౌలుకు బాధ్యత చెప్పాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకి గాడిదలు చాలా విలువైనవి. ఈరోజు అంటే మన గాడిద అంటే విలువ లేకుండా, లేదా గాడిద నా కొడక అని తిట్టుకోవడానికి ఉపయోగపడ్డదేమో. కానీ ఆ రోజుల్లో గాడిదలు వాళ్ళకి ఒక రవాణా, వ్యవసాయ సంపదకి చిహ్నం. ఆ రోజుల్లో ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్ళాలన్నా గాడిద కావాలా, లేదా వాళ్ళ వ్యవసాయము చేయడానికన్నా గాడిద కావాలా. కాబట్టి ఆ రోజుల్లో పశు సంపద, ముఖ్యంగా గాడిదలు ధనవంతులైన వారి ఇంట్లో ఉండేవి. ఇప్పుడు అటువంటి గాడిదలు తప్పిపోయి అంటే, ఒక రకంగా చెప్పాలంటే సౌలు యొక్క కుటుంబంలో అనగా కీషు యొక్క కుటుంబంలో చాలా పనులు ఆగిపోతాయి. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఏం చేయాలంటే, మన పని వాళ్ళలో ఒకరిని పట్టుకుని పోయి నువ్వేం చేయి, ఆ గాడిదలు ఎక్కడున్నాయో మరి వెతికి పెట్టమని, లేదా వెతుక్కుని రమ్మని ఇక్కడ తండ్రి అనబడుతున్న కీషు సౌలుని ఆదేశించాడు. నిజానికి ఇలా చూడండి,
ఇది ఒక సాధారణ సంఘటన కింద కనపడుతున్నా ఇందులో దేవుని యొక్క ఏర్పాటు కనపడుతుందండి. చూడ్డానికి సౌలు కుటుంబంలో లేదా కీషు కుటుంబంలో గాడిదలు తప్పిపోయినట్టే కనబడుతున్నా ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన ప్లాన్ ఒకటి మనకి కనబడుతుంది. కారణం ఏంటి తెలుసా? ఈ సౌలు గాడిదలు వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సమూయేలు ఉండే ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు ఉండే ప్రాంతానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజలను కోరుకునే రాజు కొరకు ఆయన ప్రయత్నంలో ఆయన ఉంటే, ఇప్పుడు దేవుడు గాడిదలు తప్పిపోయే వంకలో ఇప్పుడు సౌలుని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? సమూయేలు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. మనం చదువుతున్నప్పుడు ఇక్కడ గాడిదలకి సౌలుకి సంబంధం ఏంటన్నట్టుగా కనబడుతుంది, కానీ కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు తెలియదు అన్నమాట. కాబట్టి ఇక్కడ సౌలు గాడిదలు వెతకడం ద్వారా మరి ప్రవక్త అయిన సౌలు యొద్దకు వెళ్ళిన సందర్భం కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఎప్పుడు ఎవరి విషయంలో ఏ విధంగా జరుగుతుంది అన్నది మనకి తెలీదు. చిన్న చిన్న సంఘటనల ద్వారా కూడా దేవుడు తన ప్రణాళికల్ని నెరవేర్చుకుంటాడు. చిన్న చిన్న సంఘటనల ద్వారా కూడా దేవుడు తన ప్రణాళికని నెరవేర్చుకుంటాడు. నిజానికి సౌలు కూడా అనుకోలేదు, నేను గాడిదలు వెతకడానికి వెళ్తానని అనుకుంటున్నాడు, కానీ నేను ఇశ్రాయేల్ ప్రజలకు కాబోయే రాజు అనే సంగతి ఎవరికి తెలీదు? సౌలుకు కూడా తెలీదు. గాడిదలు వెతకడం ద్వారా రాజ్యం వచ్చిందనే సామెత ఎక్కడి నుంచి వచ్చిందంట? గాడిదలు వెతకడం ద్వారా రాజు అయ్యే సామెత, రాజు అయ్యే అవకాశం వచ్చిందనే సామెత. నిజానికి సౌలు ఏ వెతకడానికి వెళ్ళాడు? ఒక సామెత ఉంది కదా లోకంలో, తంతే బూర్లు బుట్టలో పడ్డారని. తంతే ఎక్కడ పడ్డాడంట? బూర్లు బుట్టలు. అంటే ఏంటి? అందరూ కరువులో ఉండి ఏమీ లేకుండా ఉంటే ఇటు పోయి ఎక్కడ పుట్టాడంట? బూరం. అంతేకాకుండా ఇంకో సామెత ఉంది, నడిచి వచ్చే కాలానికి కలిసి వచ్చే కొడుకు పుట్టాడని. అంటే ఏంటంటే ఒక రకంగా ఇక్కడ గాడిదలు వెతుకోవడానికి సౌలు వెళ్తే తిరిగి ఎలాగొచ్చాడు తెలుసా? అభిషేకింపబడిన రాజుగా వచ్చాడు. అంటే దేవుని యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఒకసారి మనం చెప్పలేము. చూడండి 4వ వచనం చూడండి. 4వ వచనం, అతడు పోయి ఎఫ్రాయిము మన్యం తిరిగి షాలీషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షయేలీము దేశమును దాటి సంచారం చేసిరు, కానీ అవి కనబడి ఉండెను. బెన్యామీనుల దేశమును సంచరించి చూడగా అవి దొరకలేదు. ఈ యొక్క సందర్భంలో సౌలు పాపము ఎంత కష్టపడ్డాడో, ఎన్ని ప్రాంతాలు తిరిగాడో కనబడుతుంది. ఇక్కడ ఇంచుమించు 5 ప్రాంతాలు తిరిగాడు. 5 ఊర్లు కాదండోయ్, 5 ప్రాంతాలంటే ఓ రకంగా ఆ చివరి నుంచి ఈ చివరికి అన్నమాట. ఫస్ట్నే అంట ఎఫ్రాయిము పర్వత ప్రాంతం, అంటే ఇశ్రాయేలీలు ఎఫ్రాయిములు గోత్రాల యొక్క ప్రాంతం ఇది. ఇశ్రాయేలీలు ఎఫ్రాయిమీలు సంబంధించినటువంటి ప్రాంతం తిరిగారు. తర్వాత షాలీషా దేశం, అంటే బహుశా బెన్యామీను లేదా ఎఫ్రాయిం యొక్క సరిహద్దు ప్రాంతం. ఇది 3 భాగాలు కలిపి ఒక ప్రాంతం అంట. ఇది 3 భాగాలు కలిపి ఒక ప్రాంతం. తర్వాత 3వది షాలీము దేశము, అంటే బహుశా యెరూషలేము సమీప ప్రాంతానికి ఉన్నటువంటి దేశము. తర్వాత 4వది చివరిగా బెన్యామీను దేశం, అంటే సౌలు ఏ ప్రాంతానికి చెందాడో వాళ్ళ సొంతూరులో కూడా ఏం చేశాడు? వెతికాడు. అంటే గాడిదలు ఎన్నో ఇక్కడ తెలియదు కానండి, మొత్తానికి గాడిదలు వెతకడానికి మాత్రం వీళ్ళు చాలా ప్రాంతాలు వెతికారు. ఈ 4 ప్రాంతాల్లో గాడిదలు ఎదికారు, కానీ ఎక్కడ దొరకలేదంట. వాళ్ళు చాలా దూరం నడిచారంట. బహుశా ఇవి ఎదకడం అంటే మనం అనుకున్నట్టుగా బండి మీదో లేదా సైకిల్ మీదో లేదా మరో వాహనం మీద వెతకలేదు. వాళ్ళు నడిచి వెతికారు. ఏం చేశారు? నడిచి వెతికారు. కానీ విచిత్రం తెలుసా? అలసిపోయారు, నిరాశ చెందారు. ఏం చేశారు? ఎన్ని ప్రాంతాలు వెతికినా వాళ్ళకి ఏం దొరకలేదు? గాడిదలు దొరకలేదు. కొన్నిసార్లు మనం కూడా అలసిపోతాం, నిరాశ చెందుతాం. ఎందుకు వచ్చిన బతుకు, ఎందుకు వచ్చిన జీవితం, ఇటువంటి కష్టాలు కూడా ఎవరికి రాకూడదు అని అనుకుంటాం. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇలాంటి నిరాశ నిస్పృహలోనే దేవుడు ఒక అద్భుతం చేయబోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ వచనం ఒక్కటే చదివితే ఇది ఒక సాధారణ ప్రయాణంలాగా కనిపిస్తుంది, కానీ ఆయనలో మొత్తం సందర్భంలో చూస్తే ఇక్కడ దేవుని యొక్క దైవికమైన ఏర్పాటుకు ఒక అందమైన ఉదాహరణ ఇక్కడ కనబడతా ఉంది. ఏంటో తెలుసా? సౌలు గాడిదలు వెతకడానికి బయలుదేరాడు. గాడిదలు దొరకకపోవటం వల్ల అతను మరింత దూరం వెళ్ళవలసి వచ్చింది. ఆ దూర ప్రయాణాలు ఎక్కడ దాకా పడి తెలుసా?
సమూయేలు తెలియకుండానే సౌలుకి తెలియకుండానే సమూయేలు ఉండే రామా అనబడుతున్న పట్టణానికి ఎవరు వెళ్ళిపోయారు? సౌలు వెళ్ళిపోయాడు. సో దేవుడు ముందుగానే చెప్పాడు సమూయేలుతో. ఏమని చెప్పాడు తెలుసా? ఇదే 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. 9వ అధ్యాయం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేశాను. ముందుగానే దేవుడు ఎవరికి చెప్పాడు? సమూయేలుతో చెప్పేశాడు, బాబు సమూయేలు, రేపుటి ఈ సమయానికి ఇశ్రాయేలు ప్రజలకు కాబోయే రాజు వెతుక్కుంటా ఎక్కడికి వస్తాడు? నీ దగ్గరికే వస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నిజానికి సౌలు తెలియకుండా ఏం చేశాడు? గాడిదలను వెతుకుతూ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు ఉండే ప్రాంతానికి వెళ్ళాడు. ఇది చూడండి, ఇది దేవుని ప్రణాళిక కింద కనపడలేదా? సమూయేలు ఉన్న చోట ఉన్నాడు, సౌలు గాడిదలు వెతుకుతున్నట్టు ప్రయత్నం చేశాడు. కానీ ఆయన తెలియకుండానే ఎక్కడికి వచ్చాడు తెలుసా? సమూయేలు ఉండే చోటకి వచ్చాడు. నిజానికి సౌలు దృష్టిలో ఇది ఒక నిరాశ విఫలమైన ప్రయాణం. కానీ దేవుని దృష్టిలో సౌలును సరైన మార్గంలో నడిపించిన ప్రయాణం. సౌలు దృష్టిలో సిరాకు వచ్చేసింది, ఇంకెక్కడ ఎదుగుతారో బాబు, ఈ గాడిదలు దొరకలేదు అని అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఆయన సరైన ప్లేస్కే వచ్చాడు. ఇక్కడ ఈ వచనంలో కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మనం ఒక లక్ష్యం కోసం వెతుకుతున్నప్పుడు అది దొరకకపోతే నిరాశ చెందకండి. మనం ఒక లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నాం, కొన్నిసార్లు వెంటనే దొరకదు. అయినంత మాత్రాన్ని ఏం చెందొద్దు, నిరాశ చెందొద్దు, మళ్ళా ప్రయత్నం చేయండి అవసరమైతే. సౌలు గాడిదల కోసం వెతుకుతుంటే దేవుడేమో సౌలు కోసం వెతుకుతున్నాడు. చూడండి, సౌలేమో దేని గురించి వెతుకుతున్నాడు? గాడిదల కోసం. దేవుడేమో ఎవరి గురించి వెతుకుతున్నాడు? సౌలు కోసం. సో మన జీవితంలో దొరకనివి లేదా మన జీవితంలో కోల్పోయినవి మనల్ని దేవుడు నిర్ణయించిన ఉన్నతమైన గమ్యస్థానాన్ని తీసుకెళ్ళడానికి కొన్ని సాధనాలు అప్పుడప్పుడు ఇటువంటివి ఉపయోగపడతాయి. మనము ఏమైతే జీవితంలో దొరకలేదో లేదా కోల్పోయామో అవి మనం తెలియకుండానే కొన్నిసార్లు దేవుడు మనల్ని పొందుకోవడానికి ఇటువంటి చిన్నవి సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇక్కడ గమనించవలసిన విషయం తెలుసా? సౌలు యొక్క ప్రయాణం యాదృచ్ఛికం కాదు. యాదృచ్ఛికం అంటే ఏంటి? అనుకోకుండా వెళ్ళే ప్రయాణము కాదు. దేవుడు ప్రతి అడుగులోనూ సౌలుని నడిపిస్తూ ఉన్నాడు. ఈయన తిరిగి గాడిదలు ఎక్కడ కనపడలేదని నిరాశ చెందుతున్నాడేమో కానీ ఒక పక్క దేవుడు సంతోషపడిపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? నేను ఎంపిక చేసిన వ్యక్తి అలా తిరిగి ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? సమూయేలు ఉన్న చోటుకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సో ఈ సందర్భంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారు మీరు నిరాశ చెందవద్దు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను చూడండి. దేవుడున్న చోటకు నువ్వు వచ్చావనుకో, నీ సమస్య పరిష్కారం. ఎవరున్న చోటకి? దేవుడున్న చోటకి. ఈ సౌలు ఎవరున్న చోటకు వచ్చాడు? సమూయేలు ఉన్న చోటకు వచ్చాడు. ఈ రోజున సమూయేలు ఉన్న చోటకు మనం వెళ్ళవసరం లేదు. దేవుడున్న చోటకు నువ్వు వెళ్ళావనుకో, నీ నిరాశ నిస్పృహలు ఆశీర్వాదాలుగా మారుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడుంటేనే? దేవుడున్న చోటకు వస్తేనే. సౌలు వెతుకుతూ సమూయేలు ఉన్న చోటకు వచ్చాడు. ఈ రోజున నువ్వు నిరాశ నిస్పృహలో ఉంటే దేవుడున్న చోటకే నువ్వు రా. చివరగా ఈ 5వ వచనం చదివి ఈ పూట ముగిందాం. సౌలు పొలమును నుండి ఎన్నది 9వ అధ్యాయం కదా, 5వ వచనం. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదుము రమ్ము, గార్ధముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడినయేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా. మరి నిరాశతో సౌలు తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు ఈ వచనంలో. ఎందుకని? 4 ప్రాంతాలు వెతికాడు, ఎక్కడా ఏమీ దొరకలేదు. కాబట్టి ఇంక వెళ్ళిపోదాం. ఎందుకో తెలుసా? మా నాన్న గాడిదలు తప్పిపోయానే బెంగ కంటే నా కొడుకు తిరిగి రాలేదని బెంగ ఎక్కువైపోద్ది. కాబట్టి పోయిన గాడిదలు ఎలాగ పోయాయి, మనం ఏం చేద్దాం, తిరిగి వెనక్కి వెళ్ళిపోతామని చెప్పేసి మరి తన దగ్గర ఉన్న పనివాడితో సౌలు మాట్లాడాడంట. అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే సౌలు చాలా దూరం తిరిగాడు, అలసిపోయాడు, పైగా గాడిదలు దొరకలేదు. ఇంకా తన సొంత ఇంటికి వెళ్ళిపోతాము, ఎందుకంటే నా తండ్రి గాడిదల గురించి ఆలోచించడం మానేసి నా గురించి నీ గురించి ఎక్కువ ఆలోచన పడతాడు, ఆందోళన పడతాడు, కాబట్టి వెళ్ళిపోదామని అన్నాడు. ఇక్కడ సౌలు యొక్క స్వభావం కనపడుతుంది. తల్లిదండ్రుల పట్ల సౌలు యొక్క స్వభావం ఏంటి? ఆ స్వభావము, సౌలుకి తండ్రి అన్న కుటుంబం అన్న చాలా గౌరవం ఉంది, చాలా ప్రేమ ఉంది.
అందుకే మనం వెనక్కి వెళ్ళిపోతాం అనడానికి కారణం వెతకలేక కాదు, గాడిదల కంటే నా తండ్రి నా గురించి ఎక్కువ బెంగ పెట్టుకుంటాడు. ఆయన్ని మరలా నేను దుఃఖంలోకి నడిపించిన వాడిని అవుతాను. కాబట్టి మనం ఏం చేద్దాం, వెనక్కి వెళ్ళిపోదామని చెప్పడం ద్వారా ఇక్కడ సౌలు యొక్క స్వభావం మంచిదే అని ఒక మంచి గుణం కనబడుతుంది. కానీ ఈ మంచి గుణం రాను సౌలులో కనబడలేదండి. కొన్నిసార్లు అధికారం వచ్చేసరికి, కొన్నిసార్లు సౌకర్యాలు పెరిగేసరికి, కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చించేసరికి ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది. ఇక్కడ సౌలు జీవితంలో కూడా అదే కనబడుతుంది. సౌలు ఇంత మంచి గుణం కలిగి ఉన్నాడా? ఏటా మంచి గుణం? ఎక్కడ నా తండ్రి నా విషయమే బెంగ పెట్టుకుంటాడు, వెనక్కి వెళ్ళిపోదామన్న సౌలు రాను ఎంత అహంకారంగా మారిపోయాడు తెలుసా తను రాజు అయిన తర్వాత. అందుకే మనము దేవుడు ఇచ్చించే కొలది, ఆశీర్వదించే కొలది ఇంకా అణిగిమెనిగి ఉండాలి. దేవుడు నిన్ను హెచ్చించేటనుకో, ఆశీర్వదించేటనుకో, నువ్వు ఎంత ఆశీర్వదింపబడుతున్నావో, నువ్వు ఎంత హెచ్చింపబడుతున్నావో నువ్వు ఇంకా అంత తగ్గుతూ ఉండాలి. కానీ సౌలు జీవితంలో ఆ విషయం తర్వాత మనకి కనబడదు, పతనం అయిపోయిన జీవితం కనపడుతుంది. చూడండి, ఇక్కడ 5వ వచనంలో వారు సూపు దేశమునికి వచ్చినప్పుడు అని ఉంది. సూపు దేశము ఇది భౌగోళికంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఎందుకో తెలుసా? ఈ సూపు అనే ప్రాంతం సమూయేలు సొంతూరు. ఒకసారి మనం సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము చూడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్రాయిము మన్నమందు రామాత్ అబ్సేపు పట్టణపు వాడు కూడా ఉండును, అతని పేరు ఎల్కానా, అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహోకు జననమైన ఎర్దహాము కుమారుడు, అతనికి 2 భార్యలు ఉండరి. అంటే ఇప్పుడు సౌలు రాను ఎక్కడికి వచ్చాడంటే సమూయేలు యొక్క సొంతూరికి వచ్చాడు. సౌలు గాడిదల కోసం వెతుక్కుంటూ తెలియకుండానే సమూయేలు ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు. ఇది ఒక రకంగా దేవుని యొక్క మార్గదర్శకత్వం. ఎవరి మార్గదర్శనం? దేవుడి యొక్క మార్గదర్శకత్వం. కాబట్టి మరి మనము దారి తప్పిపోయాం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని సరైన గమ్యస్థానానికి నడిపిస్తాడు. కొన్నిసార్లు మనం దారి తప్పిపోయాం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సరైన గమ్యస్థానానికి నడిపిస్తాడు. ఈ వచనంలో నుండి కొన్ని ముఖ్య విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, నిరాశలో తిరిగి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా దేవుడు అతను సరైన మార్గంలో సరైన చోటకి తీసుకొచ్చాడు. మరి నేడైనా సరే మన జీవితంలో నిరాశలు ఎదురైనప్పుడు దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మన ప్రయత్నంలో అలసట వస్తే నువ్వు ముగింపు అని అనుకోవద్దు. దేవుడు ఒక కొత్త మలుపు ఇవ్వబోతున్నాడని గుర్తించుకో. ఇది ముగింపు అని అనుకోవద్దు, నా జీవితం ఎక్కడితో అయిపోయింది ఇంక ఇంతేనని అనుకోకు. దేవుడు ఇక్కడే నీకు కొత్త మలుపు. నిజానికి సౌలు జీవితంలో ఏమన్నా సార్, నిరాశ నిష్ప్రగలిగే ఎందుకు వచ్చిన బాధరా బాబు, గాడిల తర సరదా చూద్దాం, ముందు నా నాన్నింటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆయన రాజుగా అభిషేకింపబడి ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిరాశ నిష్పృహలో ఉన్న నీకు దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట తెలుసా? ఇది ముగింపు అని అనుకోవద్దు. ఇది ముగింపు కాదు, ఇది ఒక గొప్ప మలుపు. ఇది ఒక గొప్ప మలుపు. ఎప్పుడు? నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గరికి వస్తే. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం.